చికెన్, మటన్, పాయ, బోటి అంటూ లొట్టలేసుకొని తింటున్నారా? అయితే మీ జీవితానికి కాలం చెల్లినట్టే. మీరు తింటుంది నాన్ వెజ్ కాదు, కాలకూట విషం. సో తిన్నారంటే పాడెక్కాల్సిందే. నగరంలోని ఒక గోదాంలో ఏకంగా 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని పట్టుకున్నారు అధికారులు. సిటీలో వందలాది హోటళ్లు, రెస్టారెంట్లకు ఇక్కడి నుంచే మాంసం సప్లై అవుతుంది. సో అంటే మీరు తిన్న మాంసం కూడా గత కొద్ది రోజులుగా ఈ కుళ్ళిపోయిన మాంసమే అయి ఉంటుంది. ఓల్డ్ సిటీ మంగళ్ హాట్ పరిధిలోని A to Z షీప్ అండ్ గోట్ ఆఫల్స్ పేరుతో మాంసం వ్యాపారం నిర్వహిస్తున్నాడు అఫ్రోజ్ అనే వ్యక్తి. ఒక గోదాంను అడ్డగా చేసుకొని పాడైపోయిన కుళ్ళిపోయిన మాంసాన్ని హోల్సేల్ పేరుతో అమ్ముతున్నాడు. సో ఈ గోదాంపై హెచ్ఫాస్ట్ అధికారులు ఇంకా GHMC అధికారులు సంయుక్తంగా కలిసి గోల్కొండ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా దీంట్లో సోదాలు జరిపారు. గోదాంలో ఏకంగా 14 టన్నుల కుళ్ళిపోయిన మాంసాన్ని గుర్తించారు. అంతా మేక మాంసం, గొర్రె మాంసమే. ఇందులో బోటి, కార్జం, పాయ, కాళ్ళు, తలకాయ, లివర్, మటన్, సో ఇలా అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి. వేల కిలోల మాంసాన్ని వారాల తరబడి నిల్వ ఉంచుతున్నారు ఇక్కడ ముఠా. ఇటు మహారాష్ట్ర, ఢిల్లీ, కశ్మీర్ నుంచి మాంసాన్ని హైదరాబాద్కి దిగుమతి చేసుకొని మంగళ్ హాట్లో అక్రమంగా నిల్వ ఉంచుతున్నాడు. ఈ మాంసం ఎన్ని వారాలు నిల్వ ఉంచినా కుళ్ళిపోయిన వాసన రాకుండా అండ్ గట్టిపడకుండా ఒక హానికర కెమికల్స్ కలుపుతున్నారు. మాంసాన్ని నీటిలో నానబెట్టి కెమికల్స్ కలిపి సంచుల్లో ప్యాక్ చేసి అండ్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తున్నారు. ఈ మాంసాన్ని హోల్సేల్ పేరుతో నగరంలోని వందలాది రెస్టారెంట్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు ఈ అఫ్రోజ్, ఈ సందీప్. కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు చూస్తే మాంసం చాలా ఫ్రెష్గా ఉంది, మెత్తగా కనిపించేలా కెమికల్స్ కలుపుతున్నారు. అండ్ మాంసం నుంచి ఎర్రగా కారుతుంది కదా, అది రక్తం అని భ్రమపడేలా చేస్తారు. అంటే ఫ్రెష్ లాగా కనిపించడం కోసం ఈ యొక్క సందీప్ అండ్ అఫ్రోజ్ చేసే అరాచకం అనమాట ఇది. కానీ అది రక్తం కాదు, హానికర రసాయనాలతో కూడా రక్తాన్ని తయారు చేసి ఈ చిన్న చితకా వ్యాపారులు కూడా వాటిని ఫ్రెష్ మాంసం అనుకొని వాటి మీద రీల్స్ చేయించి కస్టమర్లు వచ్చేలా చేస్తున్నారు. అండ్ అఫ్రోజ్ నిర్వహిస్తున్న గోదాం నుంచి సిటీలో ఏ షాపులకు అండ్ హోటల్స్కి, రెస్టారెంట్లకి మాంసం సరఫరా అవుతుందనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.